తన తల్లి తమ్ముడు దెయ్యాలని తన మనసులో ఏమనుకున్నా వారికి ఇట్టే తెలిసిపోతుందని చంపేశానంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో ఈ ఘటన జరిగింది. ఎక్కడ మీ ఇల్లు? చెప్పు చెప్పు, ఏం చేసావు చెప్పు. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవట్లకి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు చూస్తే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అది మనుషులు కాదు. ఉంది ఎంత పొడిచి నాకు తీయబడుతుంది. నేను కౌంటోండి, నేను కౌంటర్ వైశాఖని. అది ఆడ కూడా ఎంత కూర్చో అది స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దిగాం సార్, తీసుకున్నాను. మీ తమ్ముడు అది దిగాం సార్, అదే తెలియ అంటారు కదా, ఏదో దిగాం సార్. అది తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేసిన ఇద్దరినే చంపేశారు. బతుకుతారం భయాసం సార్. సరే సరే దిగా సార్, అది పీకుతుందా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నేను ఎలా పీకు 18 సంవత్సరాలు పీకుతున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను దగ్గర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడినట్లా నా పిచ్చి ఏం చెప్తుంది. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమిచ్చి పొడిచావు? కత్తికి పొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. పోస్ట్ పట్టం లేదు సార్. మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చెప్తే కదా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటాక్ట్ ఇంకా లేదు సార్. ధైర్యాన్ని చంపేస్తాను సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గురుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గురుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాక మా తమ్ముడు గురుపూడి శ్రీరాములు. మనుషులుగా దిగాలి సరే, మనిషి మీద తల తెచ్చుకున్నాయి. ఏదో